అండి గుడ్ మార్నింగ్. నేను మీ దీపిక. పిల్లలందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ ఇప్పుడు బాగుండాలి, నేను అదే కోరుకుంటాను. సో ఇంకా ఈ వీడియో అయితే గురు పౌర్ణమి రోజు తీసిన వీడియో అనమాట. నాకు ఇంకా కొంచెం కుదరలేదు, దానికోసం అయితే నేను పోస్ట్ చేయలేదు. తర్వాత మళ్ళీ పోస్ట్ చేద్దాం అనుకున్నప్పుడైతే నాకు ఫీవర్ వచ్చింది, ఇంకా వీడియోని అందుకని పోస్ట్ చేయలేదు. ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను అక్కడికి టెంపుల్కి వెళ్ళి బాబా ఇంకా అదంతా వీడియో తీసుకున్నాను కాబట్టి అది గుర్తుగా ఉండాలి, ఎప్పటికైనా చూసుకోవడానికి ఉంచుకున్నాను. మీరందరు కూడా ఎలాగో ఇంకా చూసేస్తారు కదా బాబాని, ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకుంటారు అనేసి అయితే నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. సో ఇంకా మొత్తానికైతే మేము లోపలికైతే వచ్చేసాము అనమాట. ఫుల్ జనాలు అయితే చాలామంది ఉన్నారు. ఇంకా యాపిల్ గంట కొడతా అని చెప్తే యాపిల్తో అయితే ఇలా గంట కొట్టించేసాము. ఆ రోజైతే ఫుల్ ట్రాఫిక్ అనమాట. మేము వెళ్ళినప్పుడు అయితే మేము ఒక 1 అవర్ వరకు అయితే ట్రాఫిక్లో ఉన్నాం. అంత ట్రాఫిక్ని అయితే నేను ఆ రోజైతే చూశాను, లోకల్లో ఇంత ట్రాఫిక్లో ఇరుక్కోవడం అయితే. కానీ మేము అంత ట్రాఫిక్లో ఉండి మేము అక్కడ వెయిట్ చేసి అంత ఇబ్బంది పడ్డప్పుడు మాత్రం మాకు అబ్బా ఇంత టైం పడుతుంది అనుకున్నాం. అదే లోపలికి వచ్చాకైతే మాకు అదంతా ఏం కనిపించలేదు, గుర్తురాలేదు. ఫుల్ హ్యాపీగా ఉంది. యాపిల్ చూడండి, ఇంకా మా సిస్టర్ దగ్గర ఉన్నాడనమాట లైన్లో. ఇక అలా లోపలికైతే వచ్చాం. లైన్లో అయితే మేము క్యూలో నిలబడ్డాము. మేము ఎంత బాధ అనుభవించినా అదైతే మొత్తం పోయింది. ఇక్కడైతే కొబ్బరికాయలు కొడుతున్నాం అనమాట. ఫుల్ జనాలు చాలామంది ఉన్నారు. ఇదైతే దుని అండి. నేను దుని చుట్టూ అయితే 3 ప్రదక్షిణలు చేశాను. నాతో పాటు మీరు కూడా చేయాలి, మీరు కూడా చూస్తారు తిరుగుతారని మీ అందరినీ కూడా నాతో పాటు ఈ దునిలో తిప్పుతూ చూపించాలనేసి అయితే నేను దీన్ని ఇలా ప్రదక్షిణలు చేస్తూ కూడా వీడియో తీశాను. మీరందరూ రాలేని వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి ఒక్కసారి మీరందరూ కూడా ఈ దుని దగ్గర అయితే ప్రదక్షిణ చేసిన కాడ మొక్కుకోండి. అలాగే చూడండి, ఇక్కడైతే యాపిల్ అయితే బాబాని ఉయ్యాలుపుతున్నాడు అనమాట. ఇంకా పక్కనే ఒక పాప కూడా వచ్చిందనమాట, చిన్ని పాప ఉంది. ఇంకా మొత్తానికైతే మా ప్రియ అయితే యాపిల్తోనైతే ఒకసారి బాబా వనాల ఉయ్యాలూపించేసింది. చూడండి మా బాబా అయితే ఎంత అందంగా ఉన్నాడో. ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి పూజ కూడా జరిగిందనమాట. అప్పుడు ఇంకా పూజ అయిపోయింది. మా యాపిల్కి ఇంకా పూజలు అన్నా దేవుళ్ళు అన్నా చాలా ఇష్టం కాబట్టి అలా స్టాచ్యూ లాగా అయిపోతాడు, ఎక్కడ కనిపిస్తే అక్కడ. అది కామనే మా యాపిల్తో. ఇంకా మేము క్యూలో ముందుకు వెళ్తుంటే యాపిల్ అయితే అలా ముందుకు వెళ్ళాడు. మామూలుగా మొక్కుకొని వస్తాడేమో అనుకున్నాం, కానీ వాడు మాత్రం మాకు అసలు అంతు చికెన్ పని ఒకటి చేశాడు. 3 ప్రదక్షిణలు అయితే చేశాడనమాట. మేమైతే స్టన్ అయ్యాము, ఎందుకంటే అసలు అలా 3 ప్రదక్షిణలు చేయాలి అని వాడికైతే మేము చెప్పలేదు, నిజంగా చెప్తున్నాం. వాడు జస్ట్ మొక్కుకుంటాడు అనుకున్నాం, కానీ వాడు వెళ్ళైతే 3 ప్రదక్షిణలు చేశాడు. అంటే ఇంకా అనిపించింది అనమాట, దేవుడు వాళ్ళకంత తెలివి అనేది ఇస్తాడు అంత అనేది అయితే నిజంగా అర్థమైంది. వాడికి నిజంగా దేవుడు అనే చెప్పుకోవాలి, అలా ఇచ్చాడని. వాడైతే వెళ్ళి 3 ప్రదక్షిణలు, అది కూడా ఫస్ట్ పూజ వినాయకుడితో స్టార్ట్ చేస్తాం కాబట్టి వాడు వెళ్ళి వినాయకుడికి ప్రదక్షిణ చేశాడు. ఆ తర్వాత అయితే ఇంకా చూడండి మా బాబా గారిని అయితే ఒకసారి దర్శనం చేసుకున్నారు. ప్రియా వెళ్ళేసి అయితే బాబా దగ్గర యాపిల్కి మొక్కిస్తుంది. మీరందరూ కూడా ఒకసారి అయితే మా బాబాని దర్శనం చేసుకోండి, ఒకసారి మొక్కుకోండి. మీ మనసులో ఉన్న ఏ కోరికలు ఉన్నా గురు పౌర్ణమి రోజునే గుడికి వెళ్ళనే కాదండి, మనం ఇంట్లో ఉండి మొక్కుకున్నా, మన మనస్ఫూర్తి మొక్కుకున్నా బాబానే కాదు, ఏ దేవుడైనా మనకి ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మీరందరూ కూడా ఒకసారి అయితే బాబాని మొక్కుకోండి. అలాగే ఇంకా అక్కడ తాతయ్య యాపిల్తో కొద్దిసేపు ఆడిపించి బాబా దర్శనం చేసి అయితే పంపించారు. సో నేను కూడా బాబా వారిని అయితే ఒకసారి దర్శనం చేసుకునేసి ఇంకా పక్కకైతే వచ్చాను. కానీ ఇంకా ఏదో తెలియని లోటు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలా ఇప్పుడే అన్న ఫీల్ అయితే అనమాట. ఇంకా కొంచెం సేపు అక్కడే ఉంటే బాగుంటుంది అన్నంతగా అనిపించింది అనమాట. జనరల్గా మా బాబా దగ్గర నుంచి రావాలంటే అసలు రాలేను. ఇంకా మిగతా ఇక్కడ అన్ని దేవుళ్ళు అయితే ఉన్నారు. సో మీ అందరికి కూడా ఈ దేవుళ్ళను ఒకసారి చూపిద్దామని నేను వీడియో తీస్తున్నాను. ఇంకా చూడండి, ఇక్కడైతే గుట్ట పైన ఉంటుంది టెంపుల్. అక్కడ మెయిన్ ఎంట్రన్స్ అక్కడ ఆర్చి కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అయితే రావాలి. వ్యూ అయితే చాలా బాగుంది కదా. అప్పుడే ఇంకా వర్షం స్టార్ట్ అయింది. సో నేనైతే దీని వీడియో తీసుకున్నాను, అసలు మస్తుంది. ఇదైతే టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ అనమాట. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే వినాయకుడు ఉన్నారు చూడండి. ఇంకా అన్ని టెంపుల్స్కి మామూలుగా కిందనే ఉంటుంది కదా బాబా టెంపుల్స్ ఎక్కువ, కానీ ఇదైతే ఇలా గుట్ట పైన ఉంటుందన్నమాట. బాగుంది. ఇంకా యాపిల్ ఇక్కడ ఆంజనేయ స్వామికి అయితే కొద్దిసేపు అలా భజన చేశాడనమాట, కూర్చొని పాట పాడుతున్నాడు. పాట అయితే నేనే స్కిప్ చేశాను. వాడికి వచ్చిరాని పాట అయితే భలేగా పాడుతున్నాడు అనమాట. ఇంకా వాడు ఎక్కడున్నా అంతే కదా, టెంపుల్ దగ్గర ఉంటే మామూలుగా అయితే వాడు అసలు రాడు. ఇంకా అందులో అక్కడే కూర్చుండిపోయాడు. తర్వాత అయితే ఇంకా కొద్దిసేపు బాబాకి అలా ఉయ్యాలూపాము. మొత్తానికైతే వీడియో ఇక్కడితో అయితే
ఆఫ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇదైతే బాబాగారి పల్లకి అనమాట. సో ఒకసారి మీరు అందరు కూడా దర్శనం చేసుకోండి, దండం పెట్టుకోండి. బాబావారి పాదుకలు అనమాట. మనస్ఫూర్తిగా మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి. నెరవేరదని అనుకోవద్దు, కొంచెం లేట్ అయినా మనకు మంచి జరుగుతుంది. ఇదైతే హోమం జరిగింది. బాయ్ ఫ్రెండ్స్.